రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఆ వ్యూహరచన అమలు లక్ష్యంగా త్వరలోనే తెలంగాణ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగబోతోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కాబోతున్నారు. 3 రోజుల మారథాన్ సమావేశాల్లో మరి ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? అధికార కాంగ్రెస్ని కార్నర్ చేసేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్ని కాషాయ పార్టీ హైకమాండ్ రెడీ చేస్తోంది? రాబోయే ఎన్నికల్లో తెలంగాణను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చాటి చెప్పిన బీజేపీ ఆ టార్గెట్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని సమాచారం. దీనిలో భాగంగా ఈ నెలాఖరున హైదరాబాద్ వేదికగా 3 రోజుల పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించేందుకు కమలనాథులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జరగబోయే ఈ కీలక సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మధ్య ఢిల్లీలో నితిన్ నబీన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈ సమావేశాలకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబీన్ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో తెలంగాణలోనే గడపనుండడంతో బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ షెడ్యూల్ ని ఓ వ్యూహం ప్రకారం బీజేపీ రూపొందించినట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకోగానే బీజేపీకి సెంటిమెంట్ గా మారిన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వరంగల్లో నిర్వహించే ఆర్గానిక్ ఫార్మింగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తున్న బీజేపీ ఈ పర్యటన ద్వారా అటు సెంటిమెంట్ ను ఇటు రైతులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోందని పార్టీ వర్గాల్లో టాక్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ కు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాయడం రాజకీయంగా దుమారం రేపింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అస్త్రాలుగా మార్చుకుని రేవంత్ సర్కార్ను కార్నర్ చేయాలని బీజేపీ భావిస్తోందట. ఇక కేంద్ర సంక్షేమ పథకాలు, కేంద్రమిచ్చిన నిధులతో తెలంగాణకు జరిగిన లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరాటం చేయడం లాంటి కీలక రాజకీయ తీర్మానాలను ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఆమోదించనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో జెండా పాతడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ కోసం జాతీయ నాయకత్వం ఒక పక్క రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిందని సమాచారం. ఈ 3 రోజుల భేటీలో ఆ ప్లాన్ ను గ్రౌండ్ లెవెల్ కు ఎలా తీసుకెళ్లాలనే దానిపై లీడర్లకు, క్యాడర్ కు అవగాహన కల్పించనున్నారట. అయితే మరోవైపు ఢిల్లీలో జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరు నాటికి కేబినెట్ విస్తరణ ఏమైనా ఉంటే ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా ఈ నెలాఖరున జరిగే ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.